back to Job Zenia. Today I'm going to explain the video this job recruitment in Telugu. సో ఈరోజు నేను మీకు ఇస్రో నుంచి వచ్చిన రిలీజ్ అయిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ నోటిఫికేషన్ ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ISTRAC బెంగళూరు నుంచి రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వేకెన్సీస్ వచ్చేటప్పటికి టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి, ఓకే ఈ పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇప్పుడు ఇదేంటంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో నేను చూపిస్తున్న ఇంటర్ఫేస్ ఏంటి అంటే మనకి నోటిఫికేషన్ అనమాట. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. సో మనకి నోటిఫికేషన్ PDF కోసం మనకి ఇక్కడ డైరెక్ట్ లింక్ టు ద అడ్వర్టైజ్మెంట్ ఈజ్ అనే ఒక లింక్ కనిపిస్తుంది. సో ఈ లింక్ మీద క్లిక్ చేయాలి మనం. సో ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కొన్ని కనిపిస్తున్నాయి కదా అడ్వర్టైజ్మెంట్ లింక్ ఇవన్నీ. సో ఈ అడ్వర్టైజ్మెంట్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ నోటిఫికేషన్ PDF అనేది దొరుకుతుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ నోటిఫికేషన్ PDF అనమాట. సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ PDFలోనే మనకి వేకెన్సీ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజు, క్వాలిఫికేషన్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఈ నోటిఫికేషన్ PDFలో ఉన్నాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోండి. ఇది కూడా నేను ఈ PDFని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ మీరు నోటిఫికేషన్ PDFని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇదేంటి అంటే సెకండ్ పేజ్లో మనం చూసినట్లయితే సో ఇక్కడ టెక్నీషియన్ బి మరియు డ్రాఫ్ట్స్మెన్ పోస్టుల గురించి వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్నీషియన్ బి అంటే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది టెక్నీషియన్ బి గురించి అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్ డిసిప్లిన్ ఫీల్డ్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి మొత్తం 3 ఉన్నాయి. ఇందులో ఏమో 5 ISTRAC, ఇందులో 5, ఇందులో MCF హసాన్లో నుంచి 3 ఉన్నాయి. సో టోటల్ 8 పోస్టులు ఉన్నాయన్నమాట. అందులో మనకి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి SSC లేదా 10th పాస్, దానికి తోడు NCVT నుండి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదా సంబంధిత ITI పూర్తి చేసి ఉండాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో అది సెలక్షన్ ప్రాసెస్ ఈ 2 పోస్టులకి అయితే. మొత్తం టోటల్ వేకెన్సీస్ సో మీరు కేటగిరీ వైజ్గా కూడా చూసుకోవచ్చు. అండ్ తర్వాత కార్పెంటర్ మొత్తం ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. సో హియర్ యూ కెన్ సీ ITI కార్పెంటర్ అనమాట. కార్పెంటర్ది ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే SSC ప్లస్ ITI కార్పెంటర్ ఒక వేకెన్సీ ఉంది. అండ్ కేటగిరీ వైజ్గా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాఫ్ట్స్మెన్ సివిల్ అనమాట. డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసేటప్పటికి SSC ప్లస్ ITI డ్రాఫ్ట్స్మెన్ సివిల్ చేసి ఉండాలి. అండ్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ వచ్చేటప్పటికి క్వాలిఫికేషన్ SSC ITI డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్. సో ఈ పోస్టులన్నిటికీ రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో థర్డ్ పేజ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఏంటంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. 6 వేకెన్సీస్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ డిప్లొమా, అది కూడా ఫస్ట్ క్లాస్లో ఉండాలి క్వాలిఫికేషన్ అనేది. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా అనేది ఫస్ట్ క్లాస్లో మనం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మెకానికల్ వచ్చేటప్పటికి ఒక వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి మనకి క్వాలిఫికేషన్. ఫస్ట్ క్లాస్లో ఈ 2 పోస్టులకి కూడా రిటర్న్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ 2 పోస్టులకి యూ కెన్ చెక్ హియర్. మనకి ఒకే కాలంలో ఇచ్చారు రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. CPT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ తర్వాత కంప్యూటర్ సైన్స్, ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నమాట. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఏంటంటే మొత్తం 4 వేకెన్సీస్. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి BSc కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్లో ఉండాలన్నమాట క్వాలిఫికేషన్. అండ్ మ్యాథమెటిక్స్లో ఒక వేకెన్సీ ఉందన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి BSc మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్లాస్లో ఉండాలి. అండ్ లైబ్రరీ అసిస్టెంట్ అనమాట. లైబ్రరీ అసిస్టెంట్ కూడా ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్లో ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్లో ఉంటే సరిపోతుంది.
అలాగే లైబ్రరీ సైన్స్లో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట వీటన్నిటికీ. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి కుక్కే పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ కుక్కే పోస్టులు ఏంటంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒకటి ISTRAC, మరొకటి MCF హసన్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఈ డిఫరెంట్ అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి SSC పాస్, అలాగే కనీసం 5 years బుక్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే వ్యక్తిగతంగా ఇచ్చింది కాకుండా అంటే ఆర్గనైజేషన్ నుంచి ఇచ్చిందే వ్యాలిడ్ అవుతుంది. సో ఒకసారి అది గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. సంస్థ నుంచి ఇచ్చింది మాత్రమే వ్యాలిడ్ అని చెప్తూ ఉన్నారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి దీనికి ఏంటంటే సెలక్షన్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ తర్వాత సో ఓకే, పే అలవెన్స్ అంటే ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుంటే మనం టెక్నీషియన్ బి లెవెల్ 3 ప్రకారం పే చేస్తారు. సో లెవెల్ 3 ప్రకారం పే చేస్తే బేసిక్ పే ఏంటంటే 21,700 ఉంటుంది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ వీటికి ఏంటంటే లెవెల్ 7 ప్రకారం బేసిక్ పే ఉంటుంది. సో దానికి ఏంటంటే 44,900 పే ఉంటుంది. అండ్ కుక్కి మాత్రం లెవెల్ 2 ప్రకారం పే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే 19,900 పే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి 18 to 35 years ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. SC/ST వాళ్ళకి కింద మనం చూసుకుంటే SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకి 3 years ఉంటుంది. అండ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం PWD, ఎక్స్ సర్వీస్ మెన్, ఇతర కేటగిరీస్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అదే విధంగా మనకి ఇస్రో ఎంప్లాయీస్కి మెడికల్, ట్రాన్స్పోర్ట్, పెన్షన్, ప్రమోషన్, హౌసింగ్, ఇన్సూరెన్స్ వంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో డేట్స్ ఏంటి అంటే స్టార్ట్ డేట్ ఏంటంటే 27th July నుంచి స్టార్ట్ అవుతుంది. 27th July 10 AM నుంచి 27th June 2026 10 AM నుంచి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 20th July 2026 11:55 PM వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి మనము. వాళ్ళు చెప్తున్నారు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనము ఎలాంటి మార్పులు అంటే ఏం చేంజెస్, మోడిఫికేషన్స్ మనం చేయలేము. సో అందుకే సబ్మిట్ చేసే ముందే అన్ని వివరాలు చెక్ చేసుకొని ఒకసారి ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ ఇవన్నీ సరిగా చెక్ చేసుకొని సరైనవి ఇచ్చి సబ్మిట్ చేయండి. అండ్ హాల్ టికెట్ ఈమెయిల్ మరియు SMS ద్వారా మాత్రమే వస్తుంది. సో గవర్నమెంట్ ఉద్యోగంలో ఇప్పటికే ఉన్నవారు స్కిల్ టెస్ట్ మరియు NOC తప్పనిసరిగా ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్ యూ నీడ్ టు సబ్మిట్ NOC, మీన్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ప్రాసెస్లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రకారం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, సిగ్నేచర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అండ్ అవసరమైతే ఏంటంటే SC/ST, PWD, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్స్, ఫోటో సిగ్నేచర్. సో ఫోటో సిగ్నేచర్ అనేది క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే నోటిఫికేషన్లో 2 types ఆఫ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ ఫీజు కూడా 2 types ఉందన్నమాట. ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే 750 rupees అనేది చెల్లించాలి. యాజ్ దే హ్యావ్ మెన్షన్ హియర్ 750 rupees అనమాట. సో అందులో ఏంటంటే 250 rupees అనేవి వాళ్ళు నాన్ రీఫండబుల్ అనమాట. 250 rupees అనేది అప్లికేషన్ ఫీజ్ అండ్ మిగిలింది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట. సో ప్రాసెసింగ్ ఫీజు అందులో నెక్స్ట్ ఏంటంటే టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్, కుక్, కే ఈ పోస్టులకి ఏంటంటే మొదట అందరూ 500 rupees చెల్లించాలి. సో ఈ 500 rupeesలో కూడా ఏంటంటే 100 rupees అప్లికేషన్ ఫీజు, అది నాన్ రీఫండబుల్. మిగిలింది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట. వాళ్ళు రీఫండ్ కూడా ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. రీఫండ్ ఎలా వస్తుంది అంటే మనకి
రిటర్న్ టెస్ట్ లేదా CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హాజరైన వాళ్ళకి అంటే అవి అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే రీఫండ్ ఇస్తారు. అంటే ఉమెన్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ప్రాసెసింగ్ పూర్తిగా రీఫండ్ అవుతుంది. మిగిలిన క్యాండిడేట్స్‌కి ఏంటంటే అప్లికేషన్ ఫీజు మాత్రమే కట్ చేసి మిగిలిన ప్రాసెసింగ్ ఫీజు బ్యాంక్ అకౌంట్‌లో రీఫండ్ చేస్తారు. అంటే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీలో ₹500 రీఫండ్, టెక్నీషియన్ కేటగిరీలో ₹400 రీఫండ్. పేమెంట్ ఆన్‌లైన్‌లో మాత్రమే యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. క్యాష్, చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, మనీ ఆర్డర్ యాక్సెప్ట్ కాదనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉండడం మాత్రమే సరిపోదు. ముందుగా అప్లికేషన్‌ని ఇస్రో అనేది షార్ట్ లిస్ట్ చేస్తుంది. తర్వాత రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా హాల్ టికెట్ ఇస్తారు. సో, అప్పుడు అవి క్వాలిఫై అయితే మనకి జాబ్ వస్తుంది. సో, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే గనక, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్‌కి 80 క్వెషన్స్ ఇస్తారు. సో, 80 క్వెషన్స్‌లో ఏంటంటే 80 మార్క్స్ 1.5 అవర్స్ అనమాట. అండ్ టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్‌కి 80 క్వెషన్స్, 80 మార్క్స్ 1.5 అవర్స్. కుక్‌కి కూడా 60 కుకీ ఏంటంటే 60 క్వెషన్స్, 60 మార్క్స్, 1.5 అవర్స్. సో, ప్రతి కరెక్ట్ ఆన్సర్స్‌కి +1 మార్క్ ఉంటుంది. ఆ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో, నెగెటివ్ మార్కింగ్ ఏంటంటే ప్రతి రాంగ్ ఆన్సర్‌కి -0.33 అంటే 0.33 మార్క్స్ అనేది ఎవ్రీ నెగెటివ్ మార్క్‌కి ఎవ్రీ రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్క్ అనేది వస్తుందనమాట. సో, జనరల్ క్యాండిడేట్స్‌కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే 32 మార్క్స్, రిజర్వ్ క్యాండిడేట్స్‌కి 24 మార్క్స్. ఈ మార్క్స్ వచ్చిన తర్వాత స్కిల్ టెస్ట్‌కి వెళ్ళే అవకాశం ఉంటుందనమాట. సో ఫ్రెండ్స్, I think I have explained all the things, all the important things in this job recruitment. సో ఈ వీడియోలో మనం మొత్తం వేకెన్సీస్, పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్, సాలరీ, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీజ్, రిఫండ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్స్, స్కిల్ టెస్ట్, సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి. సో ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, ప్లీజ్ డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ డేట్ అండ్ అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఒకసారి చదవండి. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం, అఫీషియల్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం జాబ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు కొత్తగా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ మీకు వెంటనే చేరుతుంది. సో వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I'll see you in the next video.